హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బీటెక్ వెట్స్ ఎంబీఈ. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఇది ఈవినింగ్ టైము మన స్నాక్ లాగా కానీ డైట్లోకి కానీ ఎవరైనా డైట్ చేస్తున్న వాళ్ళు కానీ యూస్ చేసుకోవచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కూడా తినేస్తాం. ఈవినింగ్ స్నాక్గా పిల్లలు కూడా, ఇప్పుడు సమ్మర్ కదండి సీజన్, కంపల్సరీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ఏదో ఒకటి కావాలని మారం చేస్తూ ఉంటారు. బయట ఫుడ్ కంటే ఇలా చేసి ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరే చెప్తారు బాగుంది కంపల్సరీ అనేసి. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఆనియన్ తీసుకున్నానండి. ఆనియన్ కట్ చేస్తున్నాను, ఇలా సన్నగా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోండి. ఎంత వరకు పిల్లలు ఉంటే మిర్చి అవాయిడ్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇలా క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. ఈ క్యాప్సికంలో వచ్చేసి నేను లోపల ఏవైతే ఇత్తులు అవన్నీ ఉంటుందో అదంతా తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకొని ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉండదు. పిల్లలకి ఇస్తున్నాం కాబట్టి మెయిన్గా వాళ్ళకి పెద్దగా ఉంటే ఏరేసి తీసేస్తూ ఉంటారు. సో అందుకని నేను చిన్నగా కట్ చేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా ఇక టమాటా చూస్తున్నారు కదండి, టమాటాలో కూడా ఇలా గుజ్జు మొత్తం తీసాను. ఏం లేదండి, మనం సలాడ్స్ కానీ శాండ్విచెస్ కానీ ఏం చేసుకుంటున్నా ఈ టమాటాలో గుజ్జు తీసేస్తే నీట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే అండి, ఇది గుజ్జు వచ్చేసి ఆ ఫ్లేవర్స్ని మొత్తం వేరే చేస్తుంది. సో అందుకని గుజ్జు తీసేసుకొని ఈ ఉత్తి టమాటో వాడుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కీరా వాడుతున్నానండి. కీరా కూడా ఎండాకాలం చాలా అంటే చాలా మంచిది, వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇవంతా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఈ టమాటో మనం రెగ్యులర్గా ఇంట్లో ఉంటుంది, ఆనియన్స్ ఇంట్లోనే ఉంటాయి. ఈ కీరాస్ కూడా ఇప్పుడు ఈ సమ్మర్లో కంపల్సరీ కొనుక్కుంటాము. కొత్తిమీర, కరివేపాకు, లెమన్స్ ఇవన్నీ ఈ సమ్మర్లో ఉండేవండి. అడిషనల్గా ఇంకేం వేస్తున్నామో కూడా చూపిస్తాను మీకు. ఇలా ఇది వచ్చేసి కీరా, టమాటో, క్యాప్సికమ్, రెడ్ చిల్లీ, ఆనియన్, కొత్తిమీర, లెమన్. ఇక్కడ వచ్చి స్వీట్ కార్న్ నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను, పల్లీలు కూడా ఉడకబెట్టేసుకున్నానండి. ఇవి కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి మంచిగా అన్నిట్లో దొరుకుతున్నాయి. లైట్గా స్ప్రింకిల్ చేసుకున్నాను కారం, లైట్గా సాల్ట్. ఇది పింక్ సాల్ట్ అండి, మీరు నార్మల్ అయినా నో ప్రాబ్లం. ఫస్ట్ వచ్చేసి నేను ఈ స్వీట్ కార్న్ వేస్తున్నానండి మంచిగా. ఇప్పుడు ఉడకబెట్టిన పల్లీలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ, టమాటో, గ్రీన్ క్యాప్సికమ్, నెక్స్ట్ ముందుగా కట్ చేసి వేసుకున్న కీరా అండి, కొత్తిమీర. చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో మంచిగా ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోండి. చాలా లైట్గా కొద్దిగా కూడా స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి లైట్గా కారం స్ప్రింకిల్ చేస్తున్నాను. ఇందులోనే లైట్గా అండి, చాలా లైట్గా. ఇంకా మీరు కావాలనుకుంటే వేరే వెజిటేబుల్స్, బ్రోకలీ అండ్ క్యాబేజీ ఇవన్నీ కూడా వాడవచ్చు. నేను పర్సనల్గా తినను. కొంచెం లైట్గా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలండి. ఇంకా బ్రోకలీ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను పర్సనల్గా తినకూడదు, సో అందుకని నేను వేసుకోవట్లేదు. లేకపోతే అవి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా అండి అవి ఇంకే వేసుకుంటే. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి. ఈ రెసిపీ ఎలా ఉంది, ఇంకేమన్నా మీరేమైనా సజెషన్స్ ఇస్తారా ఏంటనేది కూడా కామెంట్లో తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ బీటెక్ వెట్స్ ఎంబీఏ. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. సారీ, ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఎలా ఉందనేది కూడా చూడండి ఒకసారి. నీట్గా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని ఇంకా తినడమే అండి. చాలా చాలా బాగుంటుంది. చాట్ మసాలా లైట్గా కావాలంటే స్ప్రింకిల్ చేసుకోండి, టేస్ట్ అదిరిపోతుందండి. అసలు మీరు ఈవినింగ్కి పిల్లలకి ఇస్తే మంచిగా తినేస్తారు.